అందరికీ జై శ్రీరామ్. కొంతమంది ఆడవాళ్ళైతే ఒళ్ళు కొవ్వెక్కి, ఒళ్ళు బలిసి, తిన్నదరగక పనికిమాలిన ముండలు అసలు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారో, ఎంత దారుణంగా దిగజారుతున్నారో, సిగ్గు, శరం అన్నీ వదిలేసి విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. ముఖ్యంగా పెండ్లైన అమ్మాయిలు ఇవి ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాయో గూడా తెలియట్లేదు. నేనొక అమ్మాయినయ్యుండి ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నానంటే నాకే గలీజ్‌గా ఉంది. కానీ చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రోజు రోజుకి ఎక్కువవుతున్నారు. ఒక్కరైనా చూసి జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతోటే ఈ వీడియో తీస్తున్నాను. నాకింక వేరేది ఏం లేదు. వాళ్ళని తిట్టడానికి రీజన్ అంటే ఇలాంటి చెత్త ముండల్ని తిట్టకుండా అసలెవ్వరుండరు. ఎంత తిట్టినా పాపం లేదనమాట. అంత దారుణంగా చేస్తున్నారు. అసలు చిన్నప్పటి నుంచి ఎట్లా పెరుగుతున్నారు? ఏంటి? ఏం నేర్చుకుంటున్నారు? ఎందుకిలా తయారవుతుర్రో అసలు అర్థం కావట్లేదు. రీసెంట్‌గా ఏం జరిగిందంటే, నాకు తెలిసిన న్యూస్ ఏందంటే, ఒక ఆమెకు పెళ్ళయింది. మళ్ళా దానిది లవ్ మ్యారేజ్ తెలుసా? అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు. పెద్దవాళ్ళు చేసిన పెళ్లి కూడా కాదు. అది లవ్ చేసి, ఇష్టపడి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని అతనితో ఒక 5 సంవత్సరాలు మంచిగా సంసారం చేసింది. ఎలాంటి గొడవలు లేకుండా, ఏం లేకుండా హ్యాపీగా హ్యాపీగా పెళ్లి చేసుకొని, హ్యాపీగా సంసారం చేసిర్రు. ఆ తర్వాత వాళ్ళకొక బాబు కూడా పుట్టిండు. పుట్టినంక వాళ్ళు మంచిగనే ఉన్నారు. మెల్లమెల్లగా ఒక పనికిమాలిన ఎదవ జత అయిండంట. పనికిమాలిన ఎదవ దీనికి పరిచయం అయిండు. అసలు పెళ్ళైన ఆడవాళ్ళు ఇంకొక మగోడిని ఎట్లా చూస్తారు? అసలు కనీసం కామన్ సెన్స్ అన్నా ఉండాలా? వాడిని చూసింది, వానితో మెల్లమెల్లగా మాట్లాడుకుర్రంట. కొంచెం కొంచెం ఫ్రెండ్‌షిప్ ఎక్కువ చేసుకున్నారు. అట్లా మళ్ళా లవర్స్ అయ్యిర్రంట. ఇది లవ్ చేసే కదా పెళ్లి చేసుకుంది. దీనికి కొవ్వెక్కా మళ్ళా? పెళ్లయినంక బాబున్నంక మళ్ళా లవ్ అంట. ఇది లవ్ అంటారా? కొవ్వెక్కి కాకపోతే, ఒళ్ళు బలిసి కాకపోతే, మళ్ళా వాడిని లవ్ చేసి వాని కోసం వాడు పనికిమాలిన ఎదవ. వానికసలు పెళ్ళే కాలేదంట. వానికి సిగ్గే లేదు. ఈమెను ఎట్లా చూడాలి? అక్క వయసనమాట. అక్కతో సమానం చూడాలి. ఎందుకంటే పెళ్ళయింది, బాబున్నాడు. అక్కలాగా చూసేది పోయి పనికిమాలినోడు వేరే విధంగా చేసి వీనికి పిల్లలే దొరకలేదా ప్రపంచం పైన? పెళ్లి చేసుకోవాలంటే. పెళ్ళయిన అమ్మాయే కావాలా? ఒక నిండు సంవత్సరాన్ని నాశనం జేయడానికా? 2 కుటుంబాల పరువు తీసి రోడ్డు మీదేయడానికి కాకపోతే, వీని కుటుంబం గూడా పరువు పోతుంది గదా! 3 కుటుంబాల పరువు పోతుంది. ఏమాత్రం ఇంకా ముందు ఆలోచించకుండా ఏదనిపిస్తే అది చేసేయడమే. దేనికైనా అసలు తెగించేస్తుర్రనమాట. ఇప్పుడున్న జనరేషన్‌ల కొంతమంది అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిలు దేనికైనా సరే తెగించేస్తుర్రు. తెగించి ఏదైతే అది కాదని చేసి పడేస్తుర్రనమాట. నిజంగా అట్లా చేస్తే తర్వాత వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. ఈ రాంగ్ స్టెప్పులు తీసుకోవద్దు. రైటా రాంగా అని 100 సార్లు ఆలోచించన్నా చేయట్లేదు. ఏదనిపిస్తే అది చేసి నిండు ప్రాణాలు పోతున్నాయన్నమాట. ఈ చెత్తముండ అయితే వాడిని లవ్ చేసి భర్తను మెల్లమెల్ల దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. అయినా గూడా భర్త ఏమనుకోలేదు. అనుకోకుండా ఒకరోజు అనుకోకుండా ఏమైందంటే దీని ఫోన్‌లో వానికి మెసేజ్‌లు పంపియడం చూసింది. అంటే వల్గర్‌గా గలీజ్‌గా అంటే మెసేజ్‌లు చూసి అడిగేసిందనమాట. అడిగేసరికల్లా ఏం లేదు బెస్ట్ ఫ్రెండు అందుకే అట్లా బెస్ట్ ఫ్రెండ్ తోటి గలీజ్‌గా మాట్లాడతారు. ఆ వల్గర్ మాటలు మనం మాట్లాడలేము. అయితే గలీజ్‌గా మాట్లాడుకొని, గలీజ్‌గా చాటింగ్‌లు చేసి బట్టలు లేని ఫోటోస్ తీసి వానికి పెట్టడం. ఫ్రెండ్స్‌కి అలా పెడతారా? సిగ్గుండాలి కొంచెమన్నా. కడుపుకు అన్నమే తింటున్నారు. గడ్డి తినట్లే. మీ అమ్మ, మీ నాయన గూడా 10 మందిల పరువు గలిగి బతకాలే, పరువుతో బతకాలనే పెంచుంటారు. ఇలా నాశనం అవ్వండి, ఇలా దిగజారండి, మా పరువు తీయండి అని పెంచలే గదా! ఇలా చేసేటప్పుడు కనీసం తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల పరువన్నా ఆలోచించండి. ఇలాంటి పనికిమాలిన పనులు చెయ్యొద్దు అస్సలు. ఇవేవి ఆలోచించకుండా వాళ్ళకేది నచ్చితే వాళ్ళు అలాగే చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళ జీవితాలు వీళ్ళే సంకనాకించుకుంటున్నారు. సరే వీళ్ళు చేసిన పాపాలకు వీళ్ళే అనుభవిస్తున్నారంటే వీళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ గూడా అనుభవించాలి. అయితే ఈ అమ్మాయికి ఒక అమ్మాయి గూడా కాదు ఇది పనికిమాలింది. దీనికొక కొడుకు ఉన్నాడు గదా! ఆ కొడుకు గురించి ఆలోచించకుండా వాడు పనికిమాలినోడు వాడన్నాడంట
నువ్వు నీ భర్తని, నీ కొడుకుని వదిలేసొస్తే మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా బతికేద్దాము అంటే, ఇది ఇంకా ముందు ఆలోచించలేదు అసలు. అంటే 5 సంవత్సరాలు కాపురం చేసింది. 3 ముళ్ళేసుకొని 10 మందిలో పెళ్లి చేసుకుంది. ఇవన్నీ ఆలోచించకుండా కనీసం పిల్లగాని గురించి అని ఆలోచించాలా? ఆలోచించకుండా, సిగ్గు లేకుండా వాడు చెప్పినట్టు తల ఊపేసిందనమాట. ఎలాగైనా ఆ భర్తను అడ్డు తొలగించుకోవాలనేసి, ఆ భర్తని ఎలాగైనా అంటే ఇప్పుడు ఎన్ని చూస్తున్నాము, రకరకాలుగా చంపేస్తున్నారు. అట్లా ఈ న్యూస్ విన్నాక అరే దేవుడా! ఇలా గూడా చేస్తారా అనిపిచ్చింది. కొంతమందయితే ఒక ఆడదైతే వాళ్ళ భర్తని వాడి లవర్ అది లవ్ చేసినోడిని చూస్తే అన్నం గూడా తినబుద్ధి గాదు. ఆని కోసం వాళ్ళ భర్త ఎంత బాగున్నాడు, మళ్ళా వాడి క్యారెక్టర్ గూడా మంచిది. వీళ్ళ కోసం వేరే దేశానికెళ్ళేమో పని చేస్తున్నాడంట. అతన్ని చంపేసి ముక్కలు ముక్కలు చేసి డ్రమ్ములేసి సిమెంట్ కలిపేశారు. ఇట్లాంటివి విన్నాక అరే ఇట్లా గూడా చేస్తున్నారా? ఇట్లా గూడా ఉంటదా అనిపిచ్చింది. ఇంకొంతమందేమో ఇంకొక అబ్బాయేమో వాడు కుక్కర్‌లో భార్యని ఉడికించాడు. ఇవన్నీ విన్నాక ఛీ అనిపిచ్చింది. ఇగ ఈ పనికి మాలింది ఏం చేసిందంటే మరి ఇవన్నీ చూసో మరి లేకుంటే దీనికొచ్చిన ఓన్ ఆలోచనో, వాడు తెచ్చిన ఆలోచనో తెలీదు కానీ, ఇది ఎలాగైనా వాళ్ళ భర్తని అంటే వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చి మళ్ళా నా దగ్గర పెట్టుకుంటారేమో అనుకున్నారు. కొంతమంది అంటే దీనిలాగా అందరికి సిగ్గు శరం లేకుండా ఉంటారనుకుంటా. ఎవరైనా ఇలాంటి పనికి పనులు చేస్తే దొబ్బేయే నీ ఇష్టం నువ్వేమన్నా చేసుకో అని చెప్తారు. అనేసి ఇది ఆలోచించి మళ్ళా రమ్మంటాడేమో అనేసి ఎలాగైనా చంపాలి, ఎలాగైనా వదిలించుకోవాలి. వాడేమన్నాడు, వదిలేసి రా నేను పెళ్లి చేసుకుంటానంటే, లేదు మొత్తానికి అడ్డు తొలగించుకుంటే మనకెప్పుడు ఫ్యూచర్‌లో బాధ ఉండదు. మనం హ్యాపీగా బతకొచ్చు అంట. సిగ్గుండాలి. సిగ్గులేని బతుకు బతుకుంటా అసలు ఆలోచించకుండా ఆ భర్తనైతే చంపడానికైతే స్కెచ్ చేసింది. కానీ లక్కీ ఏందంటే ఆయన కనిపెట్టేసిండు. కనిపెట్టిండు కాబట్టి ఆయన బతికి బయటపడ్డాడు. అంటే తినే ఫుడ్డులో విషం కలిపింది తెలుసా? విషం కలిపేసరికల్లా ఆ భర్త తినేటప్పుడు టేస్ట్ మారిందో ఏందో కానీ కనిపెట్టి ఇంకా అతను ఎంబడే అంటే ఎందుకు డౌట్ వచ్చిందో, ఎలా వచ్చిందో తెలీదు కానీ ఎంబడే హాస్పిటల్‌కి పోయి ఆ ఫుడ్డుని అతడు చెక్ చేపించుకుంటే అందులో విషం కలిపింది అని తెలిసింది. భార్యని చిత్తక బాదిండు. బాది ఎందుకిలా చేసినావు అనంటే, నాకిష్టం లేదు నేను వేరే అబ్బాయిని లవ్ చేశాను. అతనితో వెళ్ళిపోవాలనుకున్నా అనేసి అప్పుడు అన్నీ బయట పెట్టిందనమాట. ఎళ్ళాలంటే నువ్వు వెళ్ళవే, నన్నెందుకు చంపుతావు? నాకు అవసరం లేదు. నీలాంటి ఆడదుంటే అని అతను ఇంక అక్కడే అంటే వాళ్ళు చేసేవన్నీ చేసేసి వాళ్ళ కోటింగ్‌లు వాళ్ళన్నీ ఇచ్చేసి ఆమెనైతే వదిలించుకున్నారు. ఫ్యూచర్‌లో అంటే భర్త ఉండి పిల్లగాడు ఉన్నాక గూడా ఇది వాడిని లవ్ చేసింది. లవ్ చేసి భర్తని చంపేద్దామని ఫిక్స్ అయింది. తర్వాత ఫ్యూచర్‌లో మరి వీడిని గూడా చంపదని గ్యారంటీ ఏముంది? ఇలాంటి చెత్త ఆలోచనలు ఎట్లొచ్చినాయేమో! కామన్ సెన్స్ లేకుండా ఇద్దరిని కొండపోయి జైల్లో కూసోబెట్టిరనమాట. మంచిగా జైల్లో పోయి కూసున్నారు. వదిలించుకున్నాడు గూడా ఆయన. ఇట్లాంటి చెత్త వాళ్ళు అంటే ముఖ్యంగా పెండ్లైన వాళ్ళు ఎక్కువైపోయినారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ కానీ, అరేంజ్ మ్యారేజ్ కానీ కొన్ని రోజులు సంసారం చేస్తారు. మళ్ళా వాళ్ళకి పిల్లలు లేరంటే కాదు, పిల్లలు ఉంటున్నారు. అయినా గూడా సరే వేరే వాడు పరిచయం అయితే వాడు కొంచెం మంచిగా మాట్లాడితే అంటే ఇంక రిలేషన్‌షిప్ పెట్టుకోవడమేనా? నీకు నీ మొగుడు లేడా? సిగ్గులేని జన్మ అనమాట. ఆ పనికి మాలిన వాళ్ళకి గూడా ఎట్లా ఆలోచనలొస్తాయి, పెళ్ళైన వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతారో గూడా తెలియట్లేదు. అయితే ఇలా చేసే ప్రతీదీ అన్నీ దేవుడు చూస్తాడు. చూడకుండా ఉంటారా? ఏదో రోజు పాపం పండి బయట పడితే మీ జీవితాలే నాశనం అయితాయి. అందుకే మంచిగా బ్రతకడం నేర్చుకోండి. మీ జీవితాలు నాశనం గాక పక్కనోళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇలాంటి చెత్త ముండలు ఎక్కువైపోయినారు పెళ్ళైన వాళ్ళు. దయచేసి ఎవరైనా ఇలాంటివి ఉంటే పెళ్ళి అయినాక ఎవరైనా లవ్ చేస్తే వద్దే తల్లి అనేసి మంచిగా విడాకుల కాయిదం ఇచ్చి మీరు హ్యాపీగా బతకండి. లేదంటే మిమ్మల్ని ఎప్పుడు ఏ రకంగా చంపుతారో కూడా తెలియట్లేదు. అలా దిగజారుతున్నారు. వాళ్ళ కొవ్వెక్కి బలిసి వేరే వాని మోజులో పడి భర్తని ఎంత దారుణంగా చంపడానికైనా
సిద్ధపడకుండా చంపేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి మైండ్ సెట్ ఎవరైనా భార్యలుంటే వదిలిపారదెబ్బండి. ఒకవేళ వదిలేయలేరనుకో మీరే చచ్చిపోతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కొంచెం డౌటొచ్చినా జాగ్రత్త పడండి. నేను అందుకే ఈ వీడియో తీశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ వీడియో పంపితే కనీసం అంటే చాలామంది తెలుస్తున్నాయి. కానీ ఒక్కరైనా అంటే అర్థం చేసుకుంటారు అనేసైతే ఈ వీడియో తీశాను.